కోసం మరో భవంతి కట్టడం ఎందుకని ప్రశ్నించారు పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం. ఒక్క ఏడాదిలోనే ఇంత పెద్ద బంగ్లా కట్టిన ప్రభుత్వం జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడంలో ఆలస్యానికి కారణాలేంటో చెప్పాలన్నారు. నిర్వాసితుల గురించి మాట్లాడితే ప్రభుత్వం తమను అభివృద్ధి నిరోధకులుగా చూపడం మానుకోవాలని కోదండరాం హితవు పలికారు. ఈ నెల 30న భూ నిర్వాసితుల సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కానీ ఇల్లు కానీ అది కొత్తది. ఒక కొత్త బిల్డింగు 8 ఎకరాల్లో 50 కోట్లతో ఖర్చు పెట్టడం నిజంగా అవసరమా అని అనిపిస్తుంది. ఒక్క సంవత్సరంలోనే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టగలిగినప్పుడు మరి చాలా గ్రామాల్లో ఇల్లు కూలగొట్టేసింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని అంటున్నారు. 2 ఏళ్ళైనా డబుల్ బెడ్రూమ్లు అక్కడ అయితలేవు ఎందుకు అనేది మాకైతే అర్థం కాని ప్రశ్న. ఇది సంవత్సరంలో కట్టగలిగింది, అక్కడ ఒక సంవత్సరంలో కూడా డబుల్ బెడ్రూమ్లు పూర్తి కావాలి కదా. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి మరి సమాధానం చెప్పవలసి ఉంటుంది.